హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. సో ప్రీవియస్ ఎపిసోడ్లో బాచుపల్లి నివాసం ఉన్న ఉషారాణి గారు తన అందమైన వినూత్నమైన మిద్దె తోట గురించి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వేసవికాలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, వేసవికాలంలో చేతికి అందాలంటే ఆ పంటని ముందు ఎప్పుడు వేయాలనే విషయాలు కూడా తెలియజేస్తున్నారు. కానీ సమయం లేకపోవడంలో ఆఫ్ మాత్రం చూసాం. రిమైనింగ్ పార్ట్ ఇప్పుడు చూసేద్దాం. వెళ్దామా? వచ్చేయండి. హాయ్ ఉషారాణి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఉదయ్, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మీకు మరొకసారి మన ఈటీవీ అభిరుచి పెరటి రుచులకి సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ ఉదయ్. సో నిజంగా మా వ్యూయర్స్ లాస్ట్ టైం మీ మిద్దె తోటను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఇంకా మన తోటలు ఇంకా ఏమున్నాయి ఈరోజు మా వ్యూయర్స్కి మీరు చూపిస్తారా? షూర్ ఉదయ్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం, రండి. ఓకే ఉషారాణి గారు, సో మనకి మీరు క్రీపర్స్ స్ట్రక్చర్ అయితే పర్మనెంట్ స్ట్రక్చర్ వేశారు, కాకపోతే ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల మీరు తీసిస్తాను అంటున్నారు ఇదంతా. కానీ ఒక పొట్లకాయ మాత్రం ఎందుకు ఉంది, ఎలా ఉంది అంటే ఇది ఆల్మోస్ట్ మనకి త్రూ అవుట్ ద ఇయర్ వస్తూ ఉంటుంది గాడ్. దట్టు ఇంకా ఫ్రూట్ బేరింగ్లో ఉందని తీయలేదు. మనకి ఆల్మోస్ట్ ఇదేంటంటే దేశీ టైప్ అనమాట. ఈ పొట్లకాయ చాలా మొండి రకము. చాలా మొండి రకము. మనకి ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తము క్రీపర్ లాస్ట్ స్టేజ్కి వచ్చి ఇదంతా వాడిపోయినట్లున్నా కూడా దాంట్లో గ్రోత్ ఉంటుంది, వస్తూనే ఉంటుంది. సో మనం అన్ని తీసేసిన తర్వాత కూడా అందుకని దాన్ని ఇప్పుడు ఎంత ఏజ్ ఇది ఆల్మోస్ట్ 1 వీక్ 10 days అంతే. అంటే మనం ఒకసారి దాన్ని తీసేస్తే వస్తూనే ఉంటుందా తర్వాత మనకి? వస్తూనే ఉంటుంది, ఇయర్ మొత్తం వస్తూనే ఉంటుంది. ఈ పొట్లకాయ ఒకటి, అంతకుముందు పిచ్చుక పొట్లకాయ కూడా ఉండేది, అది కూడా తీసేసాను. ఇక ఇక్కడ మీరు గమనించుంటారు, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సీజన్ పొట్లకాయ ఇది సీజన్. ఇక అదేంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ది. సో వన్స్ మనం అయిపోయాక మళ్ళీ క్రీపర్ మళ్ళీ వేసుకోవాలి. అంటే మనకి ఏంటంటే ఇలా కంటిన్యూటీ రావడం కోసం ఏంటంటే మామూలుగా జనరల్గా పెరటి తోటల్లో 3 కాలాలు ఉంటాయంటారు. కాకపోతే నా ఉద్దేశంలో ఏంటంటే 45 daysకి ఒకసారి, నేను 45 రోజులకి మనకి ఏదైనా సరే వెజిటబుల్ ఒక 45 days కాత ఉంటుంది, కాత వస్తుంటుంది. 1.5 month మనకి కాత వస్తూనే ఉంటుంది. ఇది కాత లాస్ట్ స్టేజ్కి వచ్చే టయానికి మళ్ళీ ఎగైన్ ఆ సైకిల్ని రన్ చేయడం కోసం ఏంటంటే ఇంకొక చోట నేను నారు పోసుకుంటా. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి నాకు. ఇప్పుడు టమాటాలో కూడా ఏంటంటే అది ఎండ్ అయిపోయే టయానికి ఇంకోటి రెడీగా పికింగ్ టయానికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మామూలుగా మెయిన్ సీజన్స్ మనకి 3 ఉంటాయి, కానీ బట్ కొన్నిటి విషయంలో మనం రెగ్యులర్గా త్రూ అవుట్ ద ఇయర్ వాడే కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, వంగ, టమాటా, మిర్చి ఇట్లాంటివి మనకి త్రూ అవుట్ ద ఇయర్ కావాలి. సో త్రూ అవుట్ ద ఇయర్ రావడం కోసం ఏంటంటే 3 కాలాలు అనే బేస్ కాకుండా 45 daysకి ఒకసారి మనం ఎంత లేదన్నా ఒక 20 సాప్లింగ్స్ వచ్చేటట్టుగా ప్రతి రకానికి, వంగ కానీ, టమాటా కానీ, మిర్చి కానీ ఒక 20 మనం నారు పోసుకొని ఆ 20 మనం పెట్టుకుంటూ వెళ్తే 45 days ఇంటర్మీడియట్లో డ్యూరేషన్లో మనకి తీయకుండా మనం వెజిటబుల్స్ వస్తూనే ఉంటాయి. పాతి అంటే వంగ ఒక్కటి మనకి ఆ టైప్ మనకి ఒక 2 years ఫ్రూట్ బేరింగ్లో ఉంటుంది, ఐ మీన్ 2 seasons అట్లాగా. మిగతావన్నీ బెండ కానీ, టమాటా కానీ, మిర్చి కానీ మనం సైకిల్స్ని రన్ చేసుకుంటూనే ఉండాలి. ఇదొక్కటే మనం ఇలా, ఇది ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ మీరు గమనించండి, ఇవన్నీ కట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇది సెకండ్ ఇయర్ అనమాట ఈ క్రాప్, ఇది సెకండ్ ఇయర్ క్రాప్. సో మనకేంటంటే వంగ ఒక్కటి మనం 2 years మెయింటైన్ చేయొచ్చు, మిగతావన్నీ మనం సీజనల్ సైకిల్సే మెయింటైన్ చేసుకోవాలి, మళ్ళీ వేసేసుకుంటూనే ఉండాలి. 45 daysకి ఒకసారి వేస్తే కనుక మనము వెజిటబుల్స్ షార్టేజ్ రాకుండా మనకి త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది.
ఉదయం ఇందాక మనం పొట్లకాయ చూసాం కదా, అయిపోయిన సీజన్ కంప్లీట్ అయిన పొట్లకాయ, మళ్ళీ వస్తున్న పొట్లకాయ. అదే విధంగా ఇది సొరకాయ కూడా అయిపోయింది, దీని సీజన్ అయిపోయింది. ఇమీడియట్ గా నెక్స్ట్ ఇంకోటి కూడా వస్తుంది. ఇది అయిపోయిన సీజన్. ఇది ఇప్పుడు మనకి ఏదైతే కనబడుతుందో ఇది నెక్స్ట్ సీజన్ అనమాట. దీని మీద కూడా ఫ్రూట్ బేరింగ్ మీకు ఫ్రూట్స్ కనిపిస్తూ ఉండుంటాయి. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది మీకు దాదాపుగా ఒక 7-8 ఫ్రూట్స్ ఉన్నాయి. అదేంటంటే అది క్లోజ్ అయ్యే టయానికి ఇది మళ్ళీ ఫ్రూట్ ఇంకొస్తుంది అనమాట. ఏంటంటే మనకి స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్గా మెషీగా ఉంటుంది మిద్దె తోట వాళ్ళకందరికీ. కొంచెం 1 ఇయర్ ఒక 3 సైకిల్స్ రన్ అయిన తర్వాత మనము ఇంటర్మీడియట్గా కంటిన్యూగా వెజిటబుల్స్ రావాలి అంటే మనం ఎలా ఫాలో అవ్వాలి అనేది జస్ట్ వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చేస్తూ ఉంటుంది. మనకేంటంటే ఈ కంటిన్యూటీ తెకుండా నేను ఇలా 1 by 1 అది అయిపోతున్న సీజన్లో మళ్ళీ నెక్స్ట్ది మళ్ళీ ఫ్రూటింగ్కి వచ్చేటట్టుగా కంటిన్యూటీ చూసుకుంటూ ఉంటాను అనమాట. ఉదయ్ మనకి ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ మనం వేసవి పంట కోసం అన్ని రెడీ చేసి పెట్టినాయి అనమాట. డైరెక్ట్ సీడ్లింగ్స్ ఇందులో మనకి ఇవి బెండ పెట్టడం జరిగింది. ఈ వరుసంతా బెండ పెట్టడం జరిగింది, ఒక 10 కంటైనర్స్. ఇందులో వచ్చేసి మనకి చెట్టు చిక్కుడు పెట్టడం జరిగింది, అంటే 1 వీక్ బ్యాకే పెట్టాము. ఇవి బెండ జర్మినేషన్ వచ్చేసాయి, కానీ ఇంకా చెట్టు చిక్కుడు జర్మినేషన్ అవ్వాలి. దీంట్లో మనకి ఈ 3 బ్యాగ్స్లోనూ క్లస్టర్ బీన్ పెట్టడం జరిగిందనమాట. క్లస్టర్ బీన్ అంటే గోరు చిక్కుడు పెట్టాము. అవి మనకి జర్మినేషన్ అయ్యి వచ్చే లోపల ఎన్ని వస్తాయి ఏంటి అనే జర్మినేట్ అయిన తర్వాత మనం దాని డెన్సిటీని బట్టి మళ్ళీ ఎగైన్ విత్తనం పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు ఇటు వచ్చేసేస్తే ఇవి కూడా చిక్కుల్లో వెరైటీస్ అనమాట, బీన్స్. సో బీన్స్ పెట్టడం జరిగింది. తర్వాత మనకి ఇవన్నీ కొత్తిమీర అవన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, కొత్తిమీర వేసుకున్నాము. దానిలో వచ్చేసి మనకి బేబీ స్పినాచ్ అంటే పాలాక్ వేయడం జరిగింది అక్కడ. తర్వాత మనకి ఇందులో కూడా మీరు చూసుంటే ఇందులో బీట్రూట్ అవి కూడా ఉన్నాయి. కొంచెం ఇవి కింద షేడ్ బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి బీట్రూట్ పెట్టాను, బట్ ఏమవుతుందో చూడాలి. ఉదయ్ ఇందులో ఏంటంటే మనము స్ప్రింగ్ ఆనియన్స్ మనకి ఉల్లిపరక పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక 4-5 రెడ్ గ్రామ్ పెట్టడం జరిగింది. ఇది కందులు. ఇక్కడ కందులు పెట్టడం ఇదేంటంటే ఇది స్పెషల్ వెరైటీ, ఇప్పుడిప్పుడు పాపులరైజ్ అవుతుంది. మనకి మామూలుగా కంది ఏంటంటే పెరినియల్ క్రాప్ అంటే సంవత్సరపు పంట అనమాట. సో ఈ కంది వెరైటీ వచ్చి ఇది కొలంబో వెరైటీ. 4 ఏళ్ల పాటు మనకి 4 years 5 years మనకి కందులు రావడం జరుగుతుంది. జస్ట్ కంటిన్యూస్ గా వస్తుంది. అంటే అది ఫ్రూట్ బేరింగ్ సీజన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి, పాట్స్ ఉన్నాయి. ఇదేంటంటే నేను మనకి పర్మనెంట్గా 4-5 years కందులు వస్తాయి కాబట్టి మనకి కన్జంప్షన్ పర్పస్ యాజ్ ఎ గ్రీన్ మనం ఉడకబెట్టుకోవడానికి దానికి పనికొస్తుంది అన్నట్లుగా పెట్టడం జరిగింది. ఈ మొక్క ఏంటండి? ఇది కూడా కందే ఒక 4-5 పెట్టాను అనమాట రౌండ్గా, అదొకటి పెట్టాను. అక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. తర్వాత మధ్యలో మనం ఏంటంటే ఈ తోటకూర చల్లడం జరిగింది, తోటకూర వస్తూ ఉంది. అక్కడక్కడ బెండ కూడా పెట్టాను, ఇదిగో ఇక్కడ గమనిస్తే బెండ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్యాగ్కి ఎంతైతే మనం పెట్టుకోవచ్చో, ప్రొవిజన్ ఎంతవరకు ఇవ్వచ్చో మనం అంతవరకు ఇవ్వడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే మనము ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత మనం తీసేసేయచ్చు. సో అదనమాట. ఓకే ఉదయ్, మనకి అక్కడ స్వరం చూసాం కదా, ఇక్కడ మనకి కాకర కూడా చూసారు కదా, ఇది కాకరకాయ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం ఇప్పుడు స్టార్ట్ చేసింది అనమాట. ఇదంతా కాకర మళ్ళీ మనకి ఇంకొక 1 month అయితే ఫ్రూట్స్ కూడా వచ్చేస్తుంది ఆ కాకర నుంచి. ఇటువైపు నుంచి అటువైపు నుంచి 2 వైపుల నుంచి ఉంటాయన్నట్లుగా క్రీపర్స్ని వేయడం, గాడ్స్ని వేయడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ వచ్చేసి టమాటా, ఇవన్నీ నేను ఇందాక మీకు 45 days అని చెప్పాను కదా, మీరు అక్కడ రెడీ అయిపోయిన టమాటాలు చూస్తున్నాము, అది ఎండిపోతుంది. ఇది మళ్ళీ మనకి రెడీగా ఫ్రూట్స్ రావడానికి ఇది రెడీ అవుతుంది. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ నా సైకిల్స్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ టమాటా, మిర్చి, వంగ ఇట్లాంటి వాటికి వచ్చేటప్పటికి నాదంతా 45 days టైప్ అనమాట. రెగ్యులర్గా నాకు రావడం కోసం అని చెప్పి ఒకటి క్లోజ్ అయ్యే టయానికి ఇంకొకటి మనకి ఖాతకు రెడీ అయిపోతున్నట్లుగా వేస్తాము. ఆ టైప్లో పెట్టింది ఈ మిర్చి. కానీ మీరు పైకి వెళ్తే మనకి పైన ఇంకోటి ఉంది, మనకి ఇంకో ఫ్లోర్లో తోట,
పైకి వెళ్ళిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇది మనకి అది క్లోజ్ అయ్యే టయానికి ఇక్కడ మిర్చి రెడీ అవుతూ ఉంటుంది అనమాట. ఉదయ్ ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇన్సులిన్ ప్లాంట్ చాలా మంది టెర్రస్ గార్డెన్లో ఇది కూడా యాడ్ చేసుకోవాల్సిన చాలా వాల్యుబుల్ ఇదేంటంటే మార్నింగ్ ఒక లీఫ్, నైట్ ఒక లీఫ్ తింటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అంటారు. సో మామూలుగా యాజ్ ఎ మెడిసినల్ ప్లాంట్గా గార్డెన్లో ఒకటి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. చాలా పుల్లగా ఉంటుంది. ఇది డయాబెటిక్ కంట్రోల్ అంటారు, బట్ దీని టెస్ట్ ఏమో పులుపుగా ఉంటుంది. సో చాలామంది నా దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుని పోతూ ఉంటారు ఈ లీవ్స్. అంటే చుట్టుపక్కల ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి కలెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎవ్రీడే వచ్చేసి 2-3 లీవ్స్. ఓకే ఉషారాణి గారు, మీరు ఇది వేసవి పంట అని అన్నారు. వేసవి పంట కోసం మీరు ఏదైతే మనకి పర్మనెంట్ స్ట్రక్చర్ ఉందో పైన కూడా గ్రీన్ షేడ్ కూడా దీనికి వేస్తాను, ఎందుకంటే ఎండని తట్టుకోవడానికి అన్నారు. అసలు పర్టికులర్గా మనకి ఈ సమ్మర్కి ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, మీరేం వేశారు, ఒకవేళ మొక్కలకి ఏదైనా ఇంకేమైనా స్పెసిఫిక్గా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సమ్మర్కి, అదేమైనా చెప్పగలరా? షూర్ ఉదయ్. ఏంటంటే మనము వేసవి పంట అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఏంటంటే మనకి వేసవి కాలంలో వచ్చే కూరగాయలు అనమాట. దాన్ని మనం వేసవి పంట అంటాము. వేసవి పంటని మనం ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఏంటంటే మనకి నారు పోసుకోవాల్సినవి ఏమైనా ఉంటే టమాటా, మిర్చి, వంగ ఇట్లాంటివన్నీ నారు పోసేసుకుంటాము. నారు పోసుకొని జనవరి ఫస్ట్ వీక్లో కానీ అట్లా నారు పోసుకుంటే మనకి జనవరి లాస్ట్ వీక్కి నారు రెడీ అయిపోతుంది. నారు రెడీ అయిపోయే టయానికి మనము డైరెక్ట్గా కొన్ని కూరగాయలు వచ్చేసి మనం డైరెక్ట్గా విత్తనం పెట్టుకునే ఉంటాయి. ఏంటంటే బెండ, చెట్టు చిక్కుడు, తర్వాత బీన్స్ లాంటివి మనకి ఇట్లాంటివన్నీనేమో డైరెక్ట్గా మనకి గాడ్స్, తీగ జాతులు ఇవన్నీ కూడా మనం జనవరి లాస్ట్లో పెట్టుకుంటాము. అయితే ఏంటంటే ఈ వేసవి పంట వచ్చేటప్పటికి మనకి వేసవిలో కూడా కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. మనం పంటను కనుక జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మనకి చాలా సక్సెస్ అయినట్లే. మనకి వేసవి పంటలో ముఖ్యంగా ఏంటంటే కొంచెం విదర్డ్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే మొక్కలు వడిలిపోవడము అట్లా అవుతుంది. అయితే అట్లాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే మిగతా కాలాల్లో మనము రోజుకు ఒకసారి తడిచుకోవడము, వర్షాకాలము బేస్డ్ ఆన్ ద రైన్స్ని బట్టి మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. బట్ వేసవి పంటకు వచ్చేటప్పటికి మనము ఎర్లీ అవర్స్లో ఒకసారి వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఈవినింగ్ టైంలో కూడా ఒకసారి మనం పైకి వచ్చి మొక్కలను చూసుకుంటే అవి వడిలిపోయినట్లు ఉంటే మనం ఈవినింగ్ టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. 2 తళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది తొందరగా ఇవాపరేట్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి మనం మల్చింగ్ అంటామన్నమాట. అంటే మల్చింగ్ అంటే ఏం లేదు, ఆచ్ఛాదన. మనం ఏంటంటే మొక్క మొదళ్ళలో ఏంటంటే మనం ఏదైనా డ్రైడ్ లీవ్స్ కానీ లేకపోతే ప్యాడీ స్ట్రా లాంటిది కానీ, లేదు అంటే మనం గన్నీ బ్యాగ్ ఉంటుంది కదా, గన్నీ బ్యాగ్ని తడిపేసేసి మొక్క చుట్టూతా గన్నీ బ్యాగ్ని కానీ పెడితే గనక మనకి ఇచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది తొందరగా ఇవాపరేట్ అయిపోయి మొక్క వడలకుండా ఉండడం కోసమని, అంటే మనకి గోను సంచి మొక్కల్ని చేసేసుకొని తడి చేసేసి చుట్టూ మనం మొక్క చుట్టూతో పెట్టేసి వస్తుంది. ద సేమ్ టైం ఏంటంటే మనకి డ్రై లీవ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, డ్రై లీవ్స్ అంతా ఎక్కువ వస్తుంటాయి గార్డెన్లో. మనము గార్డెన్లో వచ్చిన డ్రై లీవ్స్ని కూడా ఏరేసేసి మొత్తం ఎత్తేసేసి మొక్క మొదళ్ళలో పెట్టేసేస్తే మనకి మొక్క తొందరగా వాడకుండా ఉంటుంది. చాలా వరకు ఎండాకాలం చీడపీడలు తక్కువగానే ఉంటాయి, వానాకాలం చలికాలం మీద పోల్చి చూస్తే. ఎండాకాలం ఎక్కువ ఏంటంటే మనకు రసం పీల్చే పురుగులు ఒక్కటి వస్తాయి, ఆకు తినే పురుగులు రావు పెద్దగా. ఈ రసం పీల్చే పురుగులకు కూడా మనం ఏంటంటే ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని ఇట్లాంటివి పెట్టాం కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. వేసవి పంటకి మనం దాన్ని వడలకుండా కాపాడుకోగలిగితే చాలు. ఓకే ఉషారాణి గారు, పర్టికులర్గా మన వేసవిలో ఎలాంటి మొక్కలు వేసవిలో ఎలాంటి మొక్కలు అంటే ఆల్మోస్ట్ అన్నీ వేసుకోవచ్చు ఉదయ్. కాకపోతే ఏంటంటే కూల్ క్రాప్స్ అని కొన్ని ఉంటాయి, ఏదైతే ఉందో ఈ బ్రెకోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్ ఇట్లాంటివి మనకి కూల్ క్రాప్స్. ఈ కూల్ క్రాప్స్ ఏంటంటే మనము సమ్మర్లో కాపాడుకోలేము. సో అవి తప్పనిచ్చి మనం మిగతావన్నీ ఆకుకూరలు కానీ టమాటా, మిర్చి, వంగ, బెండ, చిక్కుడు ఇవన్నీ పెట్టుకోవచ్చు. చెట్టు చిక్కుడు పెట్టుకోవచ్చు. తీగ చిక్కుడు వచ్చేసి మీరు ఇక్కడ చూసుంటారు, తీగ చిక్కుడు వచ్చేసి ఒక వింటర్ క్రాప్, అది తప్పనిచ్చి మిగతావన్నీ మనం చేసుకోవచ్చు. మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ చేసుకోవచ్చు. సో వీర్స్ సో పర్టికులర్గా మనకి వేసవి పంట పలానా మొక్కలని ఏం లేదండి. బ్రోకోలీ, క్యాబేజీ,
ఇలాంటివి కాకుండా మనం ఏ వెజిటబుల్ మొక్కలైనా కూడా మనం చక్కగా మనం వేసుకోవచ్చు. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని, లైక్ ఏంటంటే షేడ్ ఎక్కువ పడకుండా మనకి క్రీపర్స్ ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ వేసుకొని పైన గ్రీన్ మ్యాట్ వేసుకొని అలాంటి కొన్ని జాగ్రత్తలు 2-3 సార్లు మనం ఏంటంటే ఒకసారి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తడి చేసుకోవడం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తప్ప మనం పర్టికులర్గా పలానా మొక్కలు వేసుకుని ఏం లేదనమాట. మనం మీకు నచ్చిన ఏ వెజిటబుల్ మనం చక్కగా సమ్మర్లో కూడా వేసుకొని మన పంటను బయటికి తీసుకోవచ్చు. ఓకే ఉదయ్, ఇదేంటంటే నీకు ఇంతకు ముందే చెప్పాను ప్యాషన్ ఫ్రూట్ క్రీపర్ గురించి. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఆల్మోస్ట్ ఇది ఫ్రూట్ బేరింగ్ మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అని చెప్పుకున్నాం కదా. ఇది డ్రైడ్ ఫ్రూట్. ఎవరైనా సీడ్ అడిగితే ఇవ్వడం కోసమని ఉంచాను అనమాట. ఉషార్ గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఒక 4-5 ఎపిసోడ్ నుంచి మా వ్యూయర్స్, నా ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే ప్యాషన్ ఫ్రూట్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో చూపించండి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి నేను సీజన్ కాకపోవడం వల్ల నేను వాళ్ళకి చూపించలేకపోతున్నాను. కానీ మీరు నాకు పండును చూపించకపోయినా కనీసం నాకు ఏంటంటే డ్రై అయిన తర్వాతనే మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా ఉంటుంది అనమాట. కాకపోతే ఇంకా కొంచెం అంటే మనకి ఎట్లానంటే బ్యాడ్మింటన్ బాల్ టైప్ లో ఎల్లోగా ఉంటుంది అనమాట. ఎందుకు ప్యాషన్ ఫ్రూట్ అని ఎందుకు పేరు వచ్చిందండి? అది స్టైలిష్ గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి జ్యూస్ కూడా చాలా స్టైలిష్ జ్యూస్. ఏంటంటే ఎగ్జాటిక్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ జ్యూస్ నుంచి మనకి ఫారిన్ కంట్రీస్ లో బీర్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు జ్యూస్ మీరు ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఈ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ నుంచి నిజంగా నేను చాలా లక్కీ అండి ఈ రోజు. ఎందుకంటే ప్యాషన్ ఫ్రూట్ ని చూడటమే కాదు, ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ కూడా నేను తాగుతున్నాను. ఉషారాణి గారు, మీరు ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఇది ఎలా తయారు చేశారు ఒకసారి ప్రాసెస్ చెప్తారా? ఇది ఫ్రూట్ జ్యూస్ ప్యాషన్ ఫ్రూట్. మనకి ఇది ప్యాషన్ ఫ్రూట్ క్రీపర్ అన్నమాట. ఇది మనకి ఇది ఏంటంటే ఎక్కువ జూన్ మంత్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. జూన్ జూలై ఫుల్ ఫ్లవరింగ్కి వస్తుంది. తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో మ్యాక్సిమం ఫ్రూట్ బేరింగ్కి వస్తుంది అనమాట. అయితే ఏంటంటే ఇది మనకి క్రీపర్కి వచ్చేసి 400 నుంచి 500 ఫ్రూట్స్ దాకా వస్తాయి. 500 ఫ్రూట్స్ వస్తాయి క్రీపర్కి. కాకపోతే మనం ఏంటంటే ఆ 2 monthsలో వచ్చిన ఫ్రూట్స్ని ఫ్రూట్ పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఏం లేదు, సింపుల్ ఫ్రూట్ని కట్ చేసి లోపల ఉన్న పల్ప్నంతా తీసేసి ఒక ఎయిట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రోజన్ అంటే ఏం లేదు డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాం అనమాట. వెన్ ఎవర్ యూ రిక్వైర్డ్. మనకి ఎప్పుడైనా ఇది డెసికేటింగ్ నేచర్ ని తగ్గిస్తుంది అనమాట. అంటే దాహార్తిని తీరుస్తుంది. ఇది తాగితే ఎక్కువ దాహం తీరడం అట్లాంటివి ఉంటుంది. రిచ్ ఇన్ విటమిన్ సి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మోసంబీ, లెమన్ అండ్ పైనాపిల్. ఈ 3 ఫ్రూట్స్ ఫ్లేవర్ ఉంటుంది ఈ ఫ్రూట్లో. ఇదేంటంటే ఎగ్జాటిక్ ఫ్రూట్. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఇంట్రడ్యూస్ అయింది మన ఇండియాలో కూడా. చాలామంది ఇది టెర్రస్ గార్డెన్లో కూడా మనం మెయింటైన్ చేయగలము. చాలా తక్కువ పెస్ట్ అటాక్ ఉంటుంది. ఆల్మోస్ట్ నిల్, తక్కువ అని కూడా చెప్పొద్దు మనము. 0 పెస్ట్ అటాక్, 0 మెయింటెనెన్స్. ఉదయ్ ఒకసారి హ్యావ్ దిస్ జ్యూస్. ఉదయ్ ఎట్లా ఉంది నీ ఫీలింగ్ కూడా చెప్పు. సో ఫస్ట్ టైం నేను ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి. వావ్, నాకు ఒక 3 రకాల మీరు అన్నట్టు మొసంబీ టేస్ట్ ఉంది, అలాగే కొత్త ఒక ప్యాషన్ ఫ్రూట్, లెమన్ మిక్స్ అయినట్టు పైనాపిల్ కనిపిస్తుంది. చాలా బాగుంది. ఒకటి ఉదయ్, ఇది మనకి ఏంటంటే ఫారిన్ కంట్రీస్ లో కూడా బీర్ ప్రిపరేషన్స్ లో యూస్ చేస్తారన్నమాట. సో చాలా రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ సి విటమిన్ ఉంటుంది. మనకి సమ్మర్ లో కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి గడ్డ కట్టుకోవడం ఏం జరగదు, గడ్డ కట్టుకుని పోతుంది. ఇదంటే మన కాన్సెప్టే అది. ఫ్రోజన్ కండిషన్ లో మనం దాన్ని స్టోర్ చేస్తాం అనమాట. ఫ్రోజన్ కండిషన్ లో స్టోర్ చేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బయటకు తీసేసుకొని మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫ్రూట్ బేరింగ్కి వచ్చే వరకు కూడా మనం ఆ పల్పుని వాడుకోవచ్చు. అంటే రా పల్పుని మనం తీసేస్తాం అనమాట. ఫ్రూట్ నుంచి రా పల్పుని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత జ్యూస్ ప్రిపరేషన్ ఏంటంటే జస్ట్ వాటర్, షుగర్ మిక్స్ చేసేసి జస్ట్ బ్లెండర్ ఉంటుంది కదా, మనం జ్యూస్ బ్లెండర్ ఉంటుంది కదా, జస్ట్ ఊరికే ఒక 1/2 సెకండ్ 1 సెకండ్ 2 సెకండ్స్ వేస్తే దీని నుంచి సీడ్ కూడా మనము కొంతమంది సీడ్ కూడా దీని నుంచి గ్రైండ్ చేసేసి తాగేయచ్చు. క్రిస్పీగా ఉంటుంది మనకి. 10 ml కలుపుంటే చాలా. 10 ml అంటే మనకి ఒక ఫ్రూట్ లో ఉన్న పల్పు 100 ml వాటర్ కి ఈక్వల్ గా సరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ కానీ లేదు. మనకి ఏంటంటే ఒక్కొక్కసారి నేను ఏంటంటే ఎక్కువగా షుగర్ వాడటం ఎందుకు, వైట్ షుగర్ అన్న ఉద్దేశంతో నేను దీన్ని మామూలు సోడా వాటర్ కానీ స్పార్కిల్ వాటర్ కానీ తెప్పించుకొని సాల్ట్ కలుపుకొని షర్బత్ టైప్ లో కూడా తాగుతుంటాను. 2 రకాలుగా యూస్ చేయొచ్చు. దీని నుంచి నేను పికిల్స్ కూడా చేస్తాను.
ప్యాషన్ ఫ్రూట్ పికిల్ కూడా చేస్తాను. పికిల్ చేస్తూ ఉంటాను. చాలా జామ్స్ చేయొచ్చు, జెల్లీస్ చేయొచ్చు. మనకు అంత టైం ఉండదు కాబట్టి జస్ట్ లిమిటెడ్ టు పికిల్ ఓన్లీ. నేను అర్జెంట్గా దీన్ని మీకు ఫినిష్ చేస్తాను ముందు. చాలా మీరు కూడా తాగండి. ఆహా, అంత ఎట్లా మోర్ కిక్కింగా నేను చెప్పలేను, నిజంగా సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంది. ఓకే ఉషారాణి గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే జనరల్గా నేను ప్రతి ఎపిసోడ్లో నాకు పెరటి రుచుల గురించి చెప్పడమే ఉంటుంది, చెప్తూ ఉంటాను, ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు. అదే చూసి మాకు నోరు ఊరిపోతుంటుంది. కానీ మీరైతే ఈరోజు నిజంగా ఆ రుచిని మీరు చక్కగా మీరు నాకు చూపించారు. చాలా బాగుంది, చాలా బాగుంటుంది జ్యూస్, చాలా బాగుందండి. ఎందుకంటే ఒక జ్యూస్లో ఒక 3 రకాల ఫ్రూట్ అనేది ఉండడం అనేది కాక్టైల్ టైప్ నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. నిజంగా మీరు కూడా ఈ ప్యాషన్ ఫ్రూట్ సీడ్ తెచ్చుకొని వేసుకొని. అంతే కాదు ఉదయ్, మన ఎపిసోడ్ చూసి ఎవరైనా ఈ ప్యాషన్ ఫ్రూట్ సీడ్ కావాలన్నా కూడా ఐ క్యాన్ సప్లై టు సో మెనీ మిద్దె తోట మేడ్స్. సో కైండ్ ఆఫ్ యూ మ్యామ్, సో కైండ్ ఆఫ్ యూ. చూసారా మేడం గారు చాలా హ్యాపీగా మీరు ఎవరు వచ్చినా కూడా మీకు ఈ సీడ్ అయితే ఇస్తారు. మీరు హ్యాపీగా మీ టెర్రస్ గార్డెన్లో మీరు కూడా వేసుకోవచ్చు. మ్యామ్ నిజంగా ఈరోజు మీ మిద్దె తోట చాలా బాగుంది, మీరు పెంచుకునే విధానం చాలా బాగుంది. స్పెషల్గా ఈ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఉదయ్, మనము ఇప్పటిదాకా చూసింది ఒక 25% తోట కూడా కాదు. ఇంకా ఏంటంటే మన వ్యూయర్స్కి చూపించాల్సింది ఇంకా 75% తోట ఉంది మనకి. ఇదేంటంటే ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న తోట అనమాట. మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తే అదేదో ఎట్లనంటే ఇది ఓన్లీ నెంబర్ 1 ఎపిసోడ్ కింద లెక్క. బాహుబలి 1 మాత్రం చూసారు మీరు, బాహుబలి 2 కన్క్లూడ్ మనకి నెక్స్ట్ ఉందన్నమాట. అంతే కదా? అంతే ఉదయ్. మనకేంటంటే పైకి వెళ్తే సో మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం అలైన్మెంట్ కూడా, గార్డెన్ అలైన్మెంట్ అవి కొంచెం ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా మనం మెయింటైన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా మనకేంటంటే వింటర్ ఏదైతే ఉందో, మనకి చలికాలం పంట ఏదైతే ఉందో అది లాస్ట్ స్టేజ్కి వస్తూ కూడా సో మెనీ వెజిటబుల్స్ ఆర్ దేర్ ఇన్ ద లాస్ట్ టెర్రస్. తప్పకుండా ఉషారాణి గారు. సో ఎస్, మీకు అర్థమైంది కదా. సో ఏంటంటే మనకి సమయం లేకపోవడం వల్ల ఈరోజు మనం మన ఉషారాణి గారి మిద్దె తోట మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్ కానీ అలాగే ఫస్ట్ ఫ్లోర్ మాత్రం చూసాము. అది కూడా ఏంటంటే వేసే పంటలు ఏమేమి అయితే మొక్కలు వేసుకోవచ్చు ఆ గార్డెన్ మాత్రం చూసాము. మనకి రిమైనింగ్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీకు వింటర్లో మనం ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, ఇంకా అసలైన టెర్రస్ గార్డెన్ అంటే మిద్దె తోటలో ఇంకా ఏ మొక్కలు ఉన్నాయి, ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి, లైక్ ఈ ప్యాషన్ ఫ్రూట్ లాగా ఇంకా జ్యూస్ ఏమైనా ఇంకా ఇస్తారా, అవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఉన్నాయి ఉదయ్, చాలా మంచి ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి పైన మనకి. అయితే నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం, మీరు కూడా వెయిట్ చేయండి. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిజ్ల ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.